సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఒక రోజు అడ్వాన్స్‌లో ఉన్నారు? సండే ఎక్కడికెళ్ళిపోయింది? ఏం జరిగింది చెప్పండి నిన్న? ఆ! అనుకోకుండా ఒక రోజు మిస్ అయింది. వాసు గారు నో నో యా ఈస్ బికమింగ్ స్టూడెంట్ అండ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను Ah, నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు కనీసం ఏదన్నా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లాయర్ లా చదువుకుంటున్నారు, చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు. Yeah. సాటర్డే ఈరోజు అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ బిర్యానీ సండేకి వెళ్ళిపోయాం. అంటే వరలక్ష్మి గారు నాకు కాల్ చేశారు, చేసి సార్ ఇట్లాగా ఒక సినిమా తీస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు ఆయన. అంటే ఆవిడంటే అద్భుతం అనుకున్నాం. నేనే యాక్ట్ చేస్తున్నానండి అన్నది ఆవిడ. మా అద్భుతం అనుకున్నాం. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి అంది ఆవిడ. అప్పుడు అనుకున్నాను ఓకే చేస్తా అని. కానీ సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ చాలా ఫాస్ట్గా. అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయింది అంటానికి కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి, వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. వెళ్తుంటే ఒక్క నిమిషం అండి, ఇట్లాగా నేను ఒక షార్ట్ తీసాను, సింగిల్ షాటు 6 మినిట్స్, అది 7 మినిట్స్ 45 సెకండ్స్ ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకి వెళ్ళి మొత్తం సినిమా అంతా కూడా చూశాను. చూసిన తర్వాత బయటకు వచ్చి ఇట్లాగా ఏదో 7 మినిట్స్ తీసాను అన్నారు కదా సింగిల్ షాట్, ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పింది. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 మినిట్స్ షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరో అన్నా సరే తెలిసిపోతుంది, అది 7 మినిట్స్ రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షాట్ అన్నారు కదా ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షాట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైనే స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్గా మీ లక్ అండి అది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి, అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతుంది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అంత టైట్గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిటికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎవ్రీ మినిట్కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్ని అందరినీ కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలియదు మనకి. లేదా ఈవిడ గట్టిగా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేసి ఉంటుంది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని. మొత్తం వీళ్ళందరినీ పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినెట్గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. అలాగే మా సాయి, నితిన్ వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటే నాకు అక్కడే అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని తర్వాత మంచి డబ్బులు రావాలి, వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఈజీ అని ఫీల్ అవుతున్నారు. 30 days 40 days సినిమా తీసేయచ్చు, అదే ఈజీ అని ఫీల్ అవుతున్నారు ఆవిడ. సారీ, ఈ కన్ఫ్యూషన్లో వచ్చేసి నేను మర్చిపోయాను చాలా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని. నాని గారు